కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం ఎందుకు వెళ్లారు? పవన్తో ఎక్కడ చెడింది, జగన్తో ఎక్కడ కుదిరింది? కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ముద్రగడ పద్మనాభం దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని జగన్ చాలా క్లారిటీగా చెప్పారు, కానీ రాజకీయ గత్యంతరం లేకనే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరారా అంటే ఏం చెప్తారు? సార్, అది జగన్ గారు చేయనని చెప్పడం వాస్తవం అండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తాను, పునరుద్ధరిస్తాను అని చెప్పేసి పదే పదే బహిరంగ సభల్లోనూ మేనిఫెస్టోలో పెట్టారు సార్. అందుచేత ఉద్యమం చేయవలసి వచ్చింది సార్. ఆ ఉద్యమానికి కూడా ఇంచుమించుగా 20 years అయింది సార్. అప్పటికే ఉద్యమం చేసి నేను 1994లో ముగించేసాం సార్. మరి 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు మీద ఎక్కవలసిన పరిస్థితి వారే కల్పించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా పరిధి కాదు, కేంద్ర పరిధి అని చెప్పారు. నా పరిధి కాదు మనిషిని మేము అడగటం సబ్బు కాదు. 20 సంవత్సరాల తర్వాత నేను చేస్తాను, పునరుద్ధరిస్తానన్న మనిషిని అడగటం పద్ధతి అండి. అడగాలని చెప్పేసి వాసిరెడ్డి యేసుదాస్ గారు, ఆర్ఎడ్ ప్రకాష్ గారు తీవ్రమైన ఒత్తిడి చేశారు సార్ నాకు. ఎందుకు వద్దులండి, 94లో ఉద్యమం చేసాం మనం. చేసినప్పుడు ఆ రోజు జీవో ఇచ్చారు విజయభాస్కర్ గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు, జీవో ఇచ్చిన ముఖ్యమంత్రిగానే ఓడించేశారు, జీవో కోసం ప్రయత్నం చేసి నన్ను ఓడించేశారు. ఇక ఉద్యమాన్ని బలపరిచిన బీసీ వర్గాలకు సంబంధించిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఓడించేశారు. దారుణంగా అవమానపడ్డాం. మళ్ళీ ఎందుకు సార్ మనకి వద్దు అని చెప్తే దాస్ గారు, ప్రకాష్ గారు వారు ఇచ్చారు కాబట్టి మనం రోడ్డు మీద వచ్చి అడుగుదామంటే రోడ్డు మీద వచ్చాను సార్. కాపు రిజర్వేషన్ల అంశం ఇక వదిలేసినట్టేనా సార్? ప్రస్తుతం మీరు వైసీపీలోకి వెళ్ళారు, ప్రభుత్వం వైసీపీ పార్టీ కూడా రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పింది కాబట్టి ఇక ఆ అంశం మీకు వదిలేసినట్టేనా ముద్రగడ పద్మనాభం? నేను ఏ కోరికలు లేకుండా పార్టీలోకి వెళ్ళాను సార్. ఏ కోరిక కోరలేదు సార్. వారికి సేవ చేస్తాను, వారి పిలుపు మేరకు పార్టీలో చేరాను సార్. సేవ చేస్తాను సార్. చేసిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత వారిని ఏమేమి అడగాలో, ప్రజలకు కావాల్సిన సమస్యలు ఏంటో దఫాలుగా అడుగుతాను తప్ప ఇప్పుడు ఏమీ అడదలుచుకోలేదు సార్. రిజర్వేషన్ గురించి ఏది అడదలుచుకోలేదు నేనండి. మా కొడుకుకి ఎమ్మెల్యే సీట్ కానీ, నాకు ఎంపీ పదవి కానీ ఏమీ అడదలుచుకోలేదు సార్. అన్కండిషనల్గా వెళ్ళాను. అంచేత ఏది రాదు సార్. ఇప్పుడు ఏ డిమాండ్ పెట్టలేదు సార్, పెట్టను. వైసీపీకి ముద్రగడ పద్మనాభం అవసరమా, ముద్రగడ పద్మనాభంకి వైసీపీ అవసరమా అంటే అది నన్ను అడగటం సబ్బు కాదు సార్. వారు పిలుపు ఇచ్చారు, రమ్మని కవర్ పంపించారు. మిథున్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, గీత గారు, కన్నబాబు గారు వచ్చారండి. ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తున్నారు, రమ్మన్నారు, పిలుపు వచ్చారండి. నేను వెళ్తున్నాను, సేవ చేయడానికి వెళ్తున్నాను. వారు నా అవసరం ఉంది కాబట్టి కవర్ చేశారు అనుకున్నాను. అది మొదట్లో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కావాలనుకున్నారు, ఆ తర్వాత దూరం పెట్టారు. మొదట్లో పద్మనాభం వైసీపీని వద్దనుకున్నారు, ఆ తర్వాత వైసీపీలోనే జాయిన్ అయ్యారు. అంటే ఇంకా రాజకీయంగా ఎటువంటి అవకాశాలు లేకనే వైసీపీలో జాయిన్ అయ్యారంటే? నేను వద్దనుకోలేదు సార్, ఏ పార్టీని వద్దనుకోలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు కవర్ చేశారు నాకు వస్తాను అని కవర్ చేస్తే వెల్కమ్ చెప్పాను సార్. నేను రమ్మన్నానండి, ఓకే అన్నారండి. రావడానికి సిద్ధపడ్డారు. జనవరి 20 తేదీలోపు వస్తా అన్నారు. లేకపోతే 23 అయోధ్య నుంచి వచ్చింది, అది వస్తా అని చెప్పారండి. ఓకే అని చెప్పాను సార్. ఇంకా వారు రాలేదండి. ఎన్నో ఫోన్లు నాకు రోజు రావటం, ఏమైనా ఎప్పుడు వస్తున్నారు ఒక టార్చర్ సార్ నాకు. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత ఎందుకు రావట్లేదు అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు సార్. మార్నింగ్ 6 to నైట్ 12 గంటల వరకు కూడా ఫోన్ మీద ఫోను. ఎందుకు రావట్లేదు, ఎప్పుడు వస్తారు, ఇదే మాట సార్. అయ్యా, ఇంచేత వారికి పైన ఉన్న పెద్దలు పర్మిషన్ అవ్వకపోవటం వల్ల రాలేదని నాకు రారని అర్థమైపోయిందండి. ఆ మధ్యవర్తికి ఫోన్ చేసి, ఏమండి మీరు 93లో 6,000 మందికి మీరు సైకిల్ మీద వచ్చిన వాళ్ళకి భోజనం వండించారు, అప్పటి నుంచి మీరంటే ప్రేమ, మన స్నేహం పోకూడదు, వారు రావడానికి వీలు పట్టలేదు, రారు, కాబట్టి వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారం అని చెప్పడం జరిగింది సార్. వారికి కూడా అన్కండిషనల్గా సర్వీస్ చేద్దాం అనుకున్నాను సార్. పార్టీని బలోపేతం చేద్దాం అనుకున్నాను సార్.
కొన్ని సంఘటనలు జరిగాయి సార్. వారు కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ వచ్చేటప్పుడు కాకినాడలో నన్ను విమర్శించారు సార్. ఎప్పుడు నేను ఆయన టాపిక్ ఎప్పుడు తేలేదు సార్. కాకినాడలో వారు మాట్లాడిన తర్వాత, నన్ను విమర్శించిన తర్వాత నేను ఓ లెటర్ రాశాను సార్ వారికి. అయ్యా లెటర్ ఇంకో రెండో లెటర్ కూడా రాశాను సార్. రాసిన తర్వాత వారి వర్గాన్ని నా మీదకి ఎగదోశారు సార్. ఏమనండి, నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు, వెళ్ళండి త్వరగా శవాన్ని చూడడానికి వెళ్ళండియా అని. నా భార్య చచ్చిపోయింది, శవాన్ని చూడడానికి వెళ్ళండి త్వరగా. మొదగా పద్మనాభాన్ని అమ్మవారికి ఏపరట్టేసి బలిచ్చేయడానికి ప్రిపేర్ అయ్యాము, రెడీగా ఉండండి అందరూ అని ఇటువంటి మాటలన్నీ పరమాయించారు సార్. అన్ని కౌరులు నాకు వచ్చాయి సార్. 10 రూపాయలు మనీ ఆర్డర్ చేశారు సార్, నాకు చేయించారు సార్. ఈ 10 రూపాయలు మనీ ఆర్డర్ చేసే వాళ్ళతో చెప్పానండి, బాబు ఒక మనిషికి రోజుకు ₹1,00,000 చెప్పిన, రోజుకు 100 మంది మనీ ఆర్డర్ చేయండి, నా అవసరాలు తీరుతాయి. మీరు మీ నాయకుడు మీరు ₹5 ₹10 వాల్యూవా మీ అందరిదని చెప్పి కోపడ్డాను సార్. ఈ రకమైన అవమానాలు చేశారు సార్. నేను ఏమి మాట్లాడలేదు సార్. ఎప్పుడు వారు పిఆర్పి అన్నయ్య గారు పార్టీ పెట్టినప్పుడు మాట్లాడలేదు, వీరు పార్టీ పెట్టినప్పుడు మాట్లాడలేదు సార్. ఈరోజు నేను వారిని ముఖం ఎప్పుడూ వారిని చూడలేదు, నన్ను ఆయన చూడలేదు సార్. కానీ నన్ను అనవసరంగా కాకినాడలో దూషించడం వల్ల నేను కొంచెం బాధపడి రిప్లై ఇస్తే, ఇదండి వారు చేసింది. నేను వారు వచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ విధంగా నన్ను కవర్ చేశారు, పరమాయించారు మనుషులకి, నా మీద ఎగదోశారు మీరు ఈ శుభవాస రాజకీయాల్లో అని జస్ట్ అడిగి ఊరుకుందాం అనుకున్నాను సార్. ఎప్పటి కోసం కాదని వాళ్ళని క్షమాపణ అడుగుదాం అనుకోలేదు నేనండి. కానీ ఘోరంగా అవమానించారు సార్. ఘోరంగా అవమానించిన పార్టీలోకి వెళ్ళడానికి వారు వచ్చి ఆహ్వానిస్తానంటే సరే అన్నీ కూడా దిగమింగుకొని సమయం వచ్చినప్పుడు చెప్పుదాం వారికి, అయ్యా మీరు చేసిన తప్పు సుమా, నన్నే కాదు ఎవరిని కూడా ఆ రకమైన ఒత్తిడికి గురి చేయకండి అని చెప్దాం అనుకున్నాను సార్. అనుకోకుండా రాలేదు సార్ అయినా. అయ్యా నాకు గత్యంతరం లేక నేను వెళ్ళలేదు సార్. మాది రాజకీయ కుటుంబం సార్. మా తాతగారు కిలంప మున్సిపండి, మా తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, నేను 4 సార్లు ఎమ్మెల్యే చేశాను సార్. నా కొడుక్కి ప్రయత్నం చేస్తాం, తప్పేంటండి? ఎవరు ఇష్టాడు ఇది, ఎవరో ఇష్టాడు కాదే. ప్రజల్లోకి సర్వీస్ చేసే మనుషులు కావాల్సిన ఎన్నుకుంటారండి. వద్దన్నాక వాళ్ళెవరు? ఎవరికి వద్దన్నాక హక్కు లేదండి. మీరు పీఆర్పీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం కాపు నేతలు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు, గతంలో పీఆర్పీ సమయంలో కావచ్చు, ఆ తర్వాత వచ్చిన జనసేన సమయంలో కావచ్చు ఇదే స్ట్రాటజీ అమలు చేశారనే కామెంట్స్ కూడా అనిపిస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? అంటే సార్, వారు సినిమా ఫీల్డ్లో హీరోలు, నేను రాజకీయంలో నేను హీరోని. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నేను ఇంకొక కాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ పార్టీలో చేరతానన్నయ్యా, టికెట్ ఇప్పించండి అయ్యా అడుక్కునే స్థితికి నేను దిగజారను. ఎప్పుడు కూడా నన్ను పార్టీలు ఆహ్వానిస్తేనే ఆ పార్టీలోకి వెళ్ళాను సార్. ఏ పార్టీ ఆహ్వానించకుండా, గౌరవప్రదమైన ఆహ్వానం లేకుండా నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు సార్, వెళ్ళను. వీరు పార్టీ పెట్టేసాం వచ్చాయంటే ఎందుకు రావాలి సార్? నేను వారు సినిమా ఫీల్డ్ గొప్ప వాళ్ళతో అవ్వచ్చండి. నేను కాపు జాతి కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, కోపాలు వచ్చేస్తాయి. ఇంకా నన్ను ఆ ప్రశ్నలు తీసుకెళ్ళకండి అయ్యా. అవసరం వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితి అయితే కాపు జాతి అంటే చెప్తాను మీకు తర్వాత, ఇప్పుడు చెప్పను. పార్టీలో మార్చిన ముద్రగడ చాలా పార్టీల్లో పనిచేశారు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీగా. ప్రజల్లో విశ్వాసం ఉందంటారా? కాపు జాతికి నాయకత్వం వహిస్తారా? సార్, పార్టీలో ఆహ్వానించే సార్, ఏ పార్టీలో ఉన్నానో ఆ పదవి ఉన్నంతకాలం, ఒకవేళ నేను బయటకు పోయే ఉద్దేశం ఉంటే పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చాను సార్. పార్టీలు మారానండి, ఆహ్వానించారు, నా సర్వీస్ కావాలని అడిగారు, నా సేవలు ప్రజలకు కావాలని చెప్పి అడగటం వల్ల వారికి అనుకూలమైన పార్టీలకు నేను మారటం జరిగింది సార్. నా స్వార్థం కాదు సార్. మా ప్రజలకి 62 నుంచి మా కుటుంబానికి సేవ చేసిన ప్రజలకి సేవ చేయాలన్న తపన మాకు ఉందండి అయ్యా. ఆ తపన కోసం ప్రజలు సేవ చేయడం కోసం తప్పనిసరి అయితే ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్ళటం
ఆ పార్టీలో అధికారం పొందిన తర్వాత వారి ద్వారా అన్ని పనులు చేయించుకోవాలంటే ఆలోచన ద్వారా మనిషిని సార్. అంచేత పార్టీలు మాత్రం తప్పు కాదు సార్. పార్టీలు పదవి ఉంచుకుని ఇంకో పార్టీలో చేరటం అనేది తప్పు అంటాను నేను. ఆ పదవి పార్టీలో ఉన్న పార్టీ ద్వారా వచ్చిన పదవి ఇచ్చేసి ఇప్పుడు 93లో రాజీనామా చేశాను సార్. మంత్రి ఎమ్మెల్యేకి కాపుల కోసం పదవి రాజీనామా చేసేసి ఉద్యమం వచ్చాను సార్. అలాగే 88, 89లో రాజీనామా చేశాను సార్ మంత్రికి ఎమ్మెల్యేకి. అప్పుడు అంతే సార్. ఎప్పుడో పార్టీలో ఉండి నేను తిరుగుబాటు చేయను సార్. బయటకు వచ్చే నా తిరుగుబాటు ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు, తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ పెద్దలందరూ సలహాలు ఇస్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం సైలెంట్ అయిపోతారు, తనపైన విమర్శలు చేస్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు సలహాలు ఇవ్వలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు మీ మీద. తన దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం వేరే పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఐడియాలు వస్తూ ఉంటాయని. మా ఇష్టం అండి. సేవ చేయడం కోసం పార్టీలు ఆహ్వానిస్తే వెళ్తానండి. వీళ్ళు రికమెండేషన్ ఎందుకండి? ఆయన సినిమా ఫీల్డ్ అయింది, నాకు రాజకీయ ఫీల్డ్ నాది. రాజకీయాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. నా ఇష్టం అది. ఎవరికి సలహా ఇవ్వలేదు నేనండి. ఎవరికి సలహా ఇవ్వలేదు నేను. నా అంతా నేను నిర్ణయం చేసుకుంటాను. ఒక సలహాలతోటి పార్టీలు మారటం, ఒక సలహాలతోటి నడవటం ఉండదండి. నా ఇష్టం అది. రాజకీయాలు ఉన్నాను, నా నిర్ణయాలు నా ఇష్టం అయ్యి. ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు వైసీపీ ముసుగు వేసుకుని వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ ముసుగు తొలగించారు, జగన్కు ఊడిగం చేస్తున్నారని కూడా మీపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. సార్ ముసుగులు వేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు సార్. ఒక విషయం మనం చెప్పాను మీకు. 2014 నుంచి 2019 వరకు వారు ఎక్కడున్నారు? ఎందుకు ఉద్యమంలో రాలేదు? కాపులు 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 అంటున్నారే, 5 సంవత్సరాలు ఏ మడుగులో దాక్కున్నారని చెప్పి అడిగాను నేను. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. ఆ రోజు ఎందుకు రాలేదు? సరే నేను చేయలేదు, జగన్ గారు వచ్చినప్పుడు చేయలేదండి. వారు ఎందుకు చేయకూడదు? వారు చేయొద్దని నేను చెప్పానా? ఆంక్షలు విధించానా? కర్ఫ్యూ విధించానా? ఎందుకు చేయకూడదండి? నేను ముసలోని అయిపోయాను, చేతకానివాడిని, అసమర్థుడిని వారి దృష్టిలో. వారు యంగ్ హీరో, వారు చేయొచ్చు కదా. చేయొద్దని ఎవరు అనలేదే. చేసే హక్కు లేదా? కాపు అన్నప్పుడు ఎందుకు చేయకూడదండి అయినా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మీరేమో పిఠాపురంలో వైసీపీ చాలా సునాయాసంగా విజయం సాధిస్తుంది అంటున్నారు. కానీ అదే పద్మనాభం అదే పిఠాపురం నుంచి 2009లో పోటీ చేసి 3వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడు ఎట్లా ఉండబోతుంది అంటారు పిఠాపురంలో? మొన్న ఆయన స్టేట్మెంట్ చూశాను సార్. 1,00,000 మెజార్టీతో గెలుస్తామని ఒక స్టేట్మెంట్ చూశాను సార్. గతంలో ఎంపీకి పోటీ చేశాను సార్ 94లో. నా మీద పోటీ చేసిన అభ్యర్థి ఏమన్నారో తెలుసండి, 1,00,000 ఓట్లకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను స్వీకరించను ఈ పదవి అని అన్నారండి. 1,30,000 చిల్లరతోటి నేను గెలిచాను సార్. ఇది కూడా అంతే సార్. సొల్లు అబద్ధాలు ఏదో ఆవేశంగా మాట్లాడితే తప్పడు కొట్టేస్తారు. ఉద్రేకంగా మాట్లాడితే, ఉద్రేకంగా నడించేస్తే ప్రజలు ఆకర్షిస్తారని చెప్పేసి తప్పుడు విధానంతో నడుస్తున్నారు సార్. ఎక్కడండి సినిమా వాళ్ళు ఎక్కడ వస్తారు సార్? నిత్యం ప్రజల్లో ఉన్న వాళ్ళకే దిక్కు లేదే. వీరు 6 నెలలకి సంవత్సరానికి వస్తే ప్రజలు ఓటేస్తారా? గెలిచేస్తారా సునాయాసంగానే? ఎక్కడ గెలిచేస్తారు సార్? సినిమా వాళ్ళు రాజకీయాలకు వచ్చారు, ఒక ఎన్టీ రామారావు నమ్మారు సార్. ఎవరిని నమ్మలేదు సార్. జమిని గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, సత్యనారాయణ గారు వచ్చారు, శారద గారు వచ్చారండి, కృష్ణరాజు గారు వచ్చారు. ఎవరిని నమ్మలేదు సార్. వీరి పరిస్థితి అంతే సార్. ఏమి తేడా ఉండదు. మనం చెప్పాను, నమ్మింది ఎన్టీ రామారావు నమ్మారు సార్. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారిని నమ్మారు సార్. సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మలేదు సార్. నమ్మరు, భవిష్యత్తులో కూడా నమ్మరు సార్. సినిమా షూటింగ్ వచ్చినా వస్తారు సార్, రిటర్న్ టికెట్ కూడా తీసుకుని వస్తుంటారు సార్. నేను అనుభవించాను సార్, కృష్ణరాజు గారితో అనుభవించాను నేను. మండే ఉదయం రావటమండి, ట్యూస్డే మధ్యాహ్నం ఫ్లైట్ తీసుకుని వచ్చేయడం, వెళ్ళిపోవాలి. మళ్ళీ 6 నెలలకు వచ్చేవారు సార్. ఇక్కడ వారిని గెలిపించడం కోసం పడ్డ కష్టం అంతా వృధా అయిపోయి సార్. ఆ సమస్యలకు సమాధానం చెప్పలేకపోయేవాళ్ళం సార్. అయ్యా సినిమా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు సార్. ఈజీ గోయింగ్ సార్. ఏదో అతిథులు అనుకుంటారు సార్, భగవంత్ స్వరూపులు అనుకుంటారు. ఎవరికి
భగవంత్ స్వరూపులు సార్. ఎవరికి సార్? వారాహి యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్కి మీరు సవాల్ చేశారు, సవాల్ చేస్తూ లేఖ కూడా రాశారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి తనను ఆహ్వానించాలని కోరారు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, మీరు ఒక పార్టీలో ఉన్నారు. అప్పుడు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటున్నారని చెప్పినప్పుడు కూడా మీరు ఒక పార్టీలో ఉన్నారు. ఆ పార్టీని మీరు ఎందుకు కన్విన్స్ చేసి పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోతున్నారు? నేను కన్విన్స్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఏం చేద్దంటే ఏ డిమాండ్ పెట్టకూడదు, వారు గౌరవప్రదంగా ఆహ్వానించారు నన్ను, మరి వారు తలపోటు తేగకూడదు, సీట్లన్నీ పంపిణీ అయిపోయాయి అనే ఉద్దేశంతో నేను అడగలేదు సార్. ఏ పార్టీలోకి వెళ్ళి ఉండకపోతే గ్యారంటీకి పోటీ చేసి ఉండేవాడిని సార్, ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉండేవాడిని సార్. 2019 చేద్దాం చూశాను సార్. 2018 వారు తుని కవాత టైంలో సార్, తుని, అన్నవరం, కత్తిపూడి, పత్తిపాడు, వంతాడ సంబంధం లేదండి. వంతాడ, పత్తిపాడు, జగ్గంపేట, సామలకోట, పిఠాపురం మీటింగ్ అయ్యి చేశారండి. ఇంటికి వస్తున్నాం అని చెప్పేసి ఎనమ్మొక్క నీటిలో నాబెట్టారండి. అప్పుడు ఇదే మోసం సార్, అప్పుడు కూడా ఇదే మోసం సార్. పిఠాపురం వచ్చండి, దత్తుడు దయ ఉంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తామని చెప్పారు సార్. దత్తుడు గుడికి వెళ్ళి ఎప్పుడన్నా దండం పెట్టిన సందర్భం కానీ దత్తుడు ఫేస్ ఎలా ఉంటుందో కూడా తెలియదండి. దత్తుడు దయ ఉంటే నేను ఇక పోటీ చేస్తాను సార్. అప్పుడే బేజా నాకు మైండ్లో వచ్చేసిన, పోటీ చేద్దాం, తేల్చేద్దాం, ఏదో తేలిపోవాలా. సినిమా వాళ్ళు గౌరవిస్తారా, రాజకీయంలో నిత్యం సేవలు అందించే వాళ్ళు గౌరవిస్తారా, తేల్చుకుందాం అనుకున్నాను సార్. ఇప్పుడు కూడా రెడీ అయ్యాను సార్. అనుకోని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు నా ఆలోచనని విరమించుకున్నాను సార్. ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు, అందుకే ఆయన పక్కన పెట్టారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎవరు పక్కన పెట్టలేదు సార్. ఆల్రెడీ వైసీపీ సీట్లు అనౌన్స్ చేసేసింది సార్. అనౌన్స్ చేసేసింది అని వెళ్ళాను సార్. నేను ఒక సీటు కానీ మా కుటుంబానికి కానీ వేరే వాళ్ళకి కానీ నేను చెప్పే పరిస్థితి లేదండి. కొన్ని చోట్ల మార్చారు కదా సార్. ఎక్కడ 1-2 నువ్వు మార్చిన తర్వాత అది మార్చాలంటే వారికి వారి రిపోర్ట్ బట్టి మార్చుకున్నారండి. నాలాంటి వాటి రికమెండ్ చేయడం వల్ల కాదండి. నా రిపోర్ట్ బాగుంటుంది కదా సార్. వెళ్ళిన తర్వాత నేను మా నాయకుడికి తలపోటు ఇవ్వకూడదు, తలపోటు తెచ్చే మనిషిని కాదు. ఒక పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఆ మనిషికి ఇవ్వకుండా మళ్ళీ ఇంకో మనిషిని మారిస్తే ఎన్నో కష్టాలు ఉంటాయి సార్, చాలా బాధలు ఉంటాయి సార్. అన్నీ ఫేస్ చేసే పరిస్థితి వారికి కలగజేయకూడదు అనే ఆలోచనతో ఉన్నాను తప్ప, అయ్యా నేను బెదిరిపోయి కాదు, ఇంకోటి కాదండి. నేను ఇంటర్ఫీర్ అవ్వను సార్. ఏది చాలామంది అడిగారు నన్ను, నా సీటుని. నేను ఏ కండిషన్ లేకుండా వెళ్తున్నానమ్మా, ఏ కోరిక లేకుండా వెళ్తున్నాను, ఏ డిమాండ్ లేదు నాకు. నేను ఇప్పుడు మధ్యలో దూరి మీకు సీట్లు చెప్తే మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. వారు తలపోటు తెస్తున్నారనే మాట నాకు నా మీద రాకూడదు అని చెప్పి నేను ఆలోచించాను సార్. ముద్రగడ పద్మనాభం తన కుటుంబం రాజకీయ భవిష్యత్తు కోసం కాపు జాతిని వైసీపీ దగ్గర తాకట్టు పెట్టారని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. తాకట్టు పెట్టడానికి నేనెవరు సార్? నా కుటుంబం రాజకీయాల్లో ఉంటాం, రేపు కూడా ఉంటారు. నా కుటుంబం వద్దనే వాళ్ళు ఎవరండి? వాళ్ళ సంబంధం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సేవ చేస్తున్నాం. మా సేవను గుర్తిస్తే ఓటేస్తారు, మానేస్తారండి. ఈ పుచ్చిగల్లో మాకు చెప్పడం పెట్టండి. వారసత్వం కంటిన్యూ చేస్తాను నేను. చేయని వద్దన్నకు ఎవరండి వాళ్ళు? వాళ్ళ సంబంధం ఏంటి? వాళ్ళ కుటుంబంలో అందరూ సినిమాలో నటించేయచ్చా? అందరూ నటించేయచ్చండి. అందరూ మేము రాజకీయాల్లో ఉండకూడదా? కుటుంబం ఉంటాం, సర్వీస్ చేస్తాం, ఇందులో ఎంకరేజ్ లేదండి. ఎవరో కామెంట్ చేస్తే బెదిరిపోవడానికి మేము మద్రాసు నుంచో హైదరాబాద్ రాలేదు, ఇక్కడే పుట్టాం, ఇక్కడ పెరిగాం. 2009లో ఇదే పిఠాపురం నుంచి పీఆర్పీ అభ్యర్థి చేతిలో ముద్రగడ పద్మనాభం పోటీ చేశారు, 3వ స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలంటే ముద్రగడ పద్మనాభం ఇటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలు ఏంటి పిఠాపురంలో? పిఠాపురం కాదు సార్, ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో నడుస్తాను. వారు ఏం చెప్తే చేస్తాను. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. ఏమంటే పిఠాపురంలో ఓటమి చెందాను. వారు అన్నయ్య గారు పాలకొల్లో ఈయన ఓడిపోలేదు, భీమవరంలో ఈయన వైజాగ్లో ఓడిపోలేదా? మేము ఓడిపోయామా?
ఏంటి సార్ చెప్తారు? మరి అతిథులా వాళ్ళు? అన్నగారిని కామెంట్ చేయకూడదు, ఆ మాట అన్నారు కాబట్టి కామెంట్ చేశాను. అన్నగారిని కామెంట్ చేయనండి. వారంటే కొంచెం గౌరవం నాకు. వారు ఓడిపోలేదా? ఈయన ఓడిపోలేదా? ఈ 2 చోట్ల ఓడిపోలేదా? ఇందిరాగాంధీ గారు ఓడిపోయారండి, ఎన్టీ రామారావు ఒకసారి ఓడిపోయారు. ఒక ఓటమి లేని మనుషులు చంద్రబాబు మన రాజశేఖర కుటుంబం తప్ప నాకు ఎవరు కనపడలేదండి. ప్రతి మనిషికి ఏదో టైంలో ఓటమి వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది. కోపం వచ్చినా మనం తల ఉంచుకోవడమే అండి. జనాల నాడి, ప్రత్యేకంగా ఓటర్ల నాడి తెలుసుకోవడంలో ముద్రగడ పద్మనాభం వెనకబడి ఉన్నారు. ఎందుకంటే మొదట్లో ప్రతిపాడు ఎమ్మెల్యేగా కావచ్చు, ఆ తర్వాత కాకినాడ ఎంపీగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఇలా 3 కాన్స్టిట్యున్సీలు కూడా ఓడిపోయారు కదా సార్. ఎందుకు ఈ ఫెయిల్యూర్ అంటే? ఎలాగండి? ప్రతిపాడు కావచ్చు, కాకినాడ ఎంపీ కావచ్చు. కాకినాడ ఎంపీ సర్వీస్ చేశాను సార్, నేను 5 సంవత్సరాలు చేశాను సార్. పిఠాపురం వీళ్ళందరూ చిరంజీవి గారు ముఖ్యమంత్రి ప్రచారం చేశారు సార్. ఇంకొకరేమో అనకాపల్లి ఎంపీ అపోజిషన్ లీడర్, పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ అని తప్పుడు ప్రచారం చేసి నా ఓటమి కారణమైంది సార్. పత్తుపాడు వచ్చేటప్పటికండి నాకు కానీ మా తండ్రి గారిని పెట్టింది బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు. కానీ మీ అందరూ ఎన్నుకున్న అభ్యర్థి కాపుల కోసం రాజీనామా చేసేటప్పటికి వాళ్ళు అట్టయ్యారు సార్. అట్టయిన తర్వాత నా పతనం స్టార్ట్ అయింది సార్. నా రాజకీయ పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. కాపుల కోసం రాజీనామా ఎప్పుడైతే చేశానో అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. ఓటమి కాదు సార్, 4 సార్లు నన్ను ఎన్నుకున్నారు సార్. ఎప్పుడు ఓటమి చూపించలేదు సార్ నా కాళ్ళు. ఈ ఉద్యమం దాన్ని అన్ని విధాలా పాటు చేసింది సార్, తప్ప ఇంకోటి కాదు సార్. పిఠాపురం కాపులు ఉన్నారని చెప్పి వెళ్ళానండి. అక్కడ చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయిపోతున్నారు తప్పుడు ప్రచారం సార్ చేసి ఓడించారు సార్. రెండోదండి, స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను సార్, 2000తో నెస్. ఆ రోజు 2 గంటలకు సుమారు నుండి నేను బయటకు వచ్చేసాను సార్. మా కూడా 450-500 మంది ఉన్నారు సార్ కార్యకర్తలు. అన్ని బూతుల దగ్గర కొంచెం అక్కడ ఏర్పాటు చూడడానికండి. ఇక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే గారికి ఓటు వేయడం కోసం చెప్పేసి ఈ 400 మంది 500 మంది వచ్చేయడం వల్ల ఆ 2-3 గంటలు అక్కడ వెయిట్ చేయకపోవడం వల్ల అదొక కారణం సార్. నాకు ఏం జరిగింది సార్? 2-3 గంటలు నర్సింగ్ గారు ఓటు వేయడానికి వచ్చేసాం సార్. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఏం జరిగిందంటే అభ్యర్థి కనబడితే ప్రేమ వేరండి, లేనప్పుడు ప్రేమ వేరు, ప్రేమ రాదండి. అలా తిరుగుకుంటే వెళ్ళివ్వండి సార్ బూతులు 1-2 సార్లు బయట నుంచే దాన్ని పెట్టుకుని వెళ్ళివ్వండి. ఆ ప్రేమ వేరు సార్. మొదటి నుంచి నాకు 78 నుంచి అదే అలవాటు సార్. నాకు బూతులన్నీ తిరుగుతుంటాను సార్. అలా నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటాను, నమస్కారం పెట్టి వస్తుంటాను సార్. అది మధ్యాహ్నం 2 గంటల నుంచి చేయకపోవటం వల్ల ఓటమి అదొక కారణం అని నేను అనుకుంటున్నాను సార్. మీరు గత వారం రోజుల కదా మాట్లాడుతూ కొన్ని శక్తులు నన్ను జగన్కు దూరం చేశాయి, వైసీపీ పార్టీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని అని చెప్తున్నారు. ఎవరు సార్ అసలు ఆ శక్తులు ఎవరు? ఎందుకు పేరు చెప్పండి సార్, వద్దు, అడగవద్దు, ఇంకా కాంట్రవర్సీకి దింపొద్దు. నేను వాదాపు చేసిన నేనండి, నాయకత్వం వహించిన నేను. రాష్ట్ర చరిత్రలో మా వాదార్పు ఎక్కడ లేదు సార్. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పార్టీ ఫౌండర్లో నేను ఒకడు ఉండాలా. కొన్ని శక్తులు బలంగా పనిచేసాయి సార్. నాకు కుటుంబ రాజకీయాలు తెలియదు సార్, నాకు అంత ఫెయిర్. అయ్యో మొక్కమే మారుతాను. శక్తులు ఇంకా పార్టీలోనే ఉన్నాయా సార్? ఉన్నాయా లేదా అని ఇంకా అడగవద్దు. ఓకే, నో కామెంట్స్ సార్. అయ్యా అంటే వాళ్ళ గురించి వద్దని మాట్లాడండి. ముద్రగడ పద్మనాభం అంటేనే కాపు ఉద్యమం సమయంలో చూసాం. అసలు చంద్రబాబు నాయుడికి ముద్రగడ పద్మనాభం కొన్న పంచాయతీ ఏంటి? గతంలో మీరు టీడీపీలో ఎంపీగా పనిచేశారు, ఆ సమయంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏంటి పంచాయతీ ఏంటి చంద్రబాబుకి ముద్రగడకి? పంచాయతీ ఏం లేదు సార్, ఆయన నన్ను బాగా చూసుకోడు సార్. కానీ వారు ఇచ్చిన హామీని అడగడం కోసం రోడ్డు మీద వస్తే ఘోరాతి ఘోరంగా అవమానం చేయించాడు సార్. మామూలు అవమానం కాదు సార్. మా జాతి పిల్లలందరినీ లాఠీలతో కొట్టడం సార్. 2 మా ఇంటికి మీద దాడి చేయించారు సార్. 24 అవర్స్ కూడా అవలేదు దేశం స్టార్ట్ చేసి. తలుపులు బదగొడిశారు సార్. తలుపులు తోసుకొచ్చేసేసి మా మిస్సెస్ మెడలో మంగళసూత్రం తెంపేసేసి జుట్టు మెల్లి తిప్పి నోడి మీద తంటం అండి, నా కూరలను కొట్టడం అండి, నా కొడుకుని కొట్టుకుని తీసుకెళ్ళటం.
అయ్యా మా చెన్నయ్య గురు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ అన్ని పని రాని అయ్యా మా బామ్మ తినండి ఘోరాతి ఘోరంగా ఎందుకు అవమానించారు అర్థం అనేది సార్ నాకు ఇంక పంచాయతీ ఏమీ లేదు. వారు ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగాను అంతే రోడ్డు మీద వచ్చి. అది తప్ప సార్? హామీ ఎందుకు ఇవ్వాలండి? హామీలు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు హామీలు ఇవ్వకూడదా? నేను హామీలు ఇచ్చారండి, ఇచ్చిన తర్వాత కూడా నేను ఊరుకున్నా సార్. వద్దు మనకెందుకు 94లో గుణపాఠం చెప్పారు కదా ఈ కాపులు అందరిని ఓడించేశారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, విజయప్రసాద్ ఓడిపోయారు, బోస్ గారిని ఓడించేశారు, నన్ను ఓడించేశారు. ఇంకా మనకు వద్దనుకుంటే ఈ దాస్ గారు ఆర్ఎన్ ప్రకాష్ గారు పదే 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 వచ్చి నేను త్వర తిరుమతి గారికి అప్పచెప్పండి నాయకత్వం, వారు దమ్ము ధైర్యాన్ని ఉన్నాయి, నాకు ఓపిక లేదు నాకు అంటే వారు కూడా సుముఖంగా లేకపోవడంతో నన్ను పట్టుకుని లాక్కొచ్చారు సార్. పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉండేవి సార్ చంద్రబాబు? మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీగా పనిచేసినప్పుడు 2 సార్లు మీకు బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు. చాలా బాగా చూసేవాడు సార్. వారు బాలయ్య గారిని, యనమల రామకృష్ణన్ గారిని, బొడ్డు భాస్కరరావుని పంపించి 3-4 సార్లు పార్టీలోకి ఆహ్వానించారు సార్. 2 రాజ్యసభ టికెట్లు అడిగితే 2 రాజ్యసభ ఇచ్చారు సార్ ఆయన. ఈ ఉద్యమం వచ్చిన తర్వాత నా మీద కష్ట సాధింపు స్టార్ట్ చేశారు సార్. ఘోరాతి ఘోరంగా అవమానించారు సార్. వారికి తోడు మా నాయకుడు, మా కాపుల నాయకుడు అంటున్నారు చూసారా, పవన్ కళ్యాణ్ గారు. అయ్యా నన్ను ఏ పార్టీ అయితే అవమానించారో, ఎవరైతే అవమానించారో వారి పక్కన చేరిపోవటం, ఉద్యమం ఉన్నంతకాలం వారి పక్కనే ఉండి అయ్యా ఉధృతం చేస్తుంటే వారు ఎక్కడున్నా కళ్యాణ్ గారండి ఎదిగట్టు పంపించి పిచ్చకమని పంపించి తెప్పించుకోవడం, ఆ విధంగా చాలా బాధ పెట్టారు సార్. ఇవన్నీ ఇంకా చెప్పినా ఉపయోగం లేదు, అనవసరం అండి. మడుగులో దాక్కున్నాడు సార్, మడుగులో దాక్కుని అపకారం చేశారు సార్ ఉద్యమానికి. ఒకరు వచ్చారు హీరో గారు, ఎవరండి హేమ గారు వచ్చారు, ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు సార్. నా 2 వారు మాత్రం ప్రేమ చూపించేవారండి, ఆరోగ్యం సహకరించక రాపోయారు సార్. సినిమా వాళ్ళ మీద కూడా మీరు మాట్లాడుతూ కామెంట్ చేశారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారని. అసలు ఏంటి సార్ దాని అర్థం ఏంటి? సినిమా వాళ్ళతో వాళ్ళు అలా ఉండడానికి ఏమనుకుంటున్నారు దాని అర్థం? ఎన్ని కామెంట్ చేయను సార్, నాది సినిమా ఫీల్డే. వాళ్ళ గురించి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చెప్పేవారు సార్. 50 రోజు 100 రోజు సినిమా ఆడుతుంటే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, చిన్న హీరోలు, హీరోయిన్స్ వచ్చేవారు వాళ్ళకి. ఏమండి బాబడి గారు రండి మద్రాసు అనేవారు మాట అండి. అయ్యా పక్కనున్న స్టాఫ్ ఏమో ఇప్పుడు రాకుండా సుమా గోర్ఖాలు పీకలు తోహేస్తారు బయటికి, గోర్ఖాలు పీకలు తోహేస్తారండి. అయ్యా ఎప్పుడు ఎవరు చెయ్యే కరగటం ఉండదు మా సార్ ఇళ్ళల్లో అని చెప్పి, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అని వాళ్ళే చెప్పేవారు సార్. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా సార్? నేను ఇప్పుడు వెళ్ళలేదు సార్. ఇంకా వాళ్ళ కూడా ఉన్న సిబ్బంది నీరుగా వచ్చేసేవారు, రాకండి పీకర్ తోహేస్తారు, గోర్ఖాలు ఉంటారు. అప్పుడు గోర్ఖాలు ఉండేవారు సార్. మీరు సినిమా ఫీల్డే కదా, సినిమా ఫీల్డ్కి మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా వాళ్ళతో రిలేషన్ ఉన్నప్పుడు? రిలేషన్ లేదు సార్, లేదండి. వాళ్ళ కూడా ఉన్నవారు మమ్మల్ని గాలిప్పేసేసి క్లోజ్ చేసేవారు సార్. రావద్దు సార్, అవమానం పాలు అవుతారు, మీరు రావద్దు, ఇంటర్వ్యూ కూడా ఎవరు, ఇంటర్వ్యూ కాదు పీకర్ తోహేస్తారు బయటికి అని చెప్పేవారు సార్. ఎప్పుడు వెళ్ళలేదు సార్ నేను. కొన్ని రైలు దహనం కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే కొన్ని శక్తులు వెనకుండి నడిపిస్తే ముద్రగడ ఆ విధంగా చేశారు, ఉద్దేశపూర్వకంగానే రైలు దహనం జరిగింది సార్. అన్ని రకాల ఎంక్వైరీ చేయించారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మా మీద ఇంకా ఆ కేసుని మళ్ళీ మీరు అడగటం సబబా సార్? అన్ని రకాల ఎంక్వైరీ చేసుకున్నారు సార్. ఎవరు చేయించారో ఆయన తెలుసు, అన్నీ తెలుసు సార్. అధికారంలో ఉండి ఏమైనా చేయగల సముద్రుడు ఆయన, ఇంకెక్కువ అడగవద్దు. మీరు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబం సపోర్ట్ చేసిందన్నారు, కానీ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వ్యక్తిగతంగా ముద్రగడ పద్మనాభం లబ్ధి పొందారేమో కానీ అని ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తూ కాపు జాతిని అడ్డం పెట్టుకుని వాళ్ళు పెద్దలుగా ఎదిగారు తప్ప కాపు జాతి అలాగే ఉండిపోయింది అంటున్నారు. ఆయన కామెంట్ చేసి అప్పుడు దానికి రిప్లై చేశాను సార్. ఇంకా వద్దండి, వదిలేయండి. 2 పేజీలు రాశాను సార్. అప్పుడు రెండు దఫాలు రాశాను. ఇంకా అత్తమనేది ఏం చెప్పను, స్తుతి చూసుకోండి ఒకసారి,
చూసుకుని మళ్ళీ 2 పేజీలు 2 సార్లు రాశాను, 2 పేజీలు చెప్పిన. వారికి వారి తాతగారు ఉన్న కుటుంబం నాకు ఏంటి రిలేషన్ ద్వారంపూడి ఫ్యామిలీతో ముద్రగడ? వాళ్ళ తాతగారి దగ్గర నా ఫ్రెండ్షిప్ అండి. నాది రైస్ మిల్ వ్యాపారమే, వాళ్ళది రైస్ మిల్ వ్యాపారమే. వారికి సినిమాలు ఉన్నాయి, నాకు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పు నన్ను ప్రేమించేవారు, నేను ప్రేమించేవాడు, అంతే అండి. మా స్నేహాలు ఉండకూడదా? వాళ్ళకైనా స్నేహాలు ఉండాలా? అంటే నా శత్రువులతో నేను కలిసిపోవచ్చా? నా మిత్రులు వాళ్ళు పెద్ద చేస్తారా? అది ఎట్లా సార్? ఇది చంద్రబాబు నాయుడు గారు నన్ను ఘోరంగా అవమానిస్తే ఆయన పక్కన కూర్చుంటాడు, ఆయన పార్టీలో చేరిపోతాడు, ఆయన కూటమిలో చేరిపోతాడా? మా స్నేహం ఉండకూడదన్నమాట. తప్పండి. చూస్తున్నారు, ఈ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ముద్రగడ పద్మనాభం మా పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కానీ ముద్రగడ పద్మనాభం ఇలాగే చేస్తే అడుక్కు తింటారని కూడా కామెంట్ చేశారు. అవి వైరల్ కూడా అవుతుంది. ఎవరు అడుగుతుంటారండి? ఎవరు అడుగుతుంటారండి? మీ మీదే కామెంట్ చేస్తారు. ఎవరు అడుగుతుంటారంటున్నానండి? అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా కామెంట్కి నన్ను రిప్లై చెప్పమంటారా? వారు పెద్ద అయినా అమెరికా నుంచి వచ్చారు. పూర్వం అందరూ ప్రేమించేవారు, పూజించేవారు అయినండి. కిందకి దిగజారిపోయాడైనా వారికి కూడా నేను రిప్లై చెప్పాలా? తప్పు, వదిలేయండి. మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు, ఎటువంటి హామీ లేదంటున్నారు. కానీ ప్రచారం మాత్రం ముద్రగడ పద్మనాభంకు రాజ్యసభ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళ అబ్బాయికి నామినేటెడ్ పదవి కన్ఫర్మ్ అయిపోయింది. ఆ హామీతోనే ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారనే చర్చ కూడా జరుగుతుంది. ఏ హామీ అడగలేదండి నేను. వారు ఇస్తే పుచ్చుకుంటానండి. తర్వాత ఏ కండిషన్ పెట్టదలుచుకోలేదు నేను. పవన్ కళ్యాణ్ పెట్టినా అదే చెప్పానండి వారికి కూడా, వారి మనుషులకి, వీరికి అదే చెప్పాను సార్. అయ్యా ఎటువంటి ఎందుకు లేనిపోయిన అబద్ధాలు మాట్లాడతారు సార్? ఎందుకు అబద్ధాలు? రాజకీయ జీవితంలో 62 నుంచి ఉన్నాం. అయ్యా ఇంకోటి సార్, బాధాకరమైన విషయం ఏంటంటే వారు వీర మహిళల చేత మమ్మల్ని తిట్టిస్తూ ఉన్నారు. చాలా తప్పండి. అందుకే వారికే వీర మహిళలు ఉన్నారు, నాకు ఉన్నారండి. సింహాల్లాగా పులిలాగా గర్జించే మహిళలు ఉన్నారు నాకు ఉన్నారండి. వారికి వీర మహిళని పెట్టేసుకుని విరవిగెత్తే పడినాయి సిద్ధంగా లేను. ఫీల్డ్ తెలుసుకుందాం రమ్మని చెప్పండి. మా వీర మహిళలకి మా గర్జించే మహిళలు ఫైటింగ్ రమ్మని చెప్పండి. వీర మహిళలు ఏంటి, ఏం చేస్తారండి వీర మహిళలు? అదే మాట్లాడి కూడా ప్రోత్సహించడమా నాయకత్వం? స్వభావం అండి ఇది. తప్పు ఆపమని చెప్పండి. గౌరవప్రదమైన నాయకత్వం వహించారు మీ పార్టీకి, జనసేన పార్టీకి. గౌరవప్రదంగా మాట్లాడించండి. మీ సూచన మాట్లాడితే పన్నాకి సిద్ధంగా లేను. మీ నౌకరుని కాదు నేను. పన్నా సిద్ధంగా లేను. నా స్నేహితుల్ని గౌరవిస్తాను, నా వర్గాన్ని గౌరవించుకుంటాను. వర్గాన్ని గౌరవించినప్పుడు కులం కూడా కనపడదు నాకు. నా వర్గాన్ని గౌరవించుకుంటాను, నా వర్గాన్ని కాపాడుకుంటాను. నేను ఎంతగానే వెళ్తాను నా వర్గం కోసం. అక్కడ క్యాస్ట్ రాదండి, క్యాస్ట్ చూడను. మొదటి నుంచి నేను ఆ పందాలు పెరిగాను సార్. 87లో కిల్లంపూడి మండలం ఓసీ అయింది సార్. బీసీని పెట్టాను సార్, గవర్నర్లో దత్తుడు గారిని పెట్టాను సార్. మళ్ళీ ఇంకోసారి బీసీ ఓసీ అయింది సార్ మండలం. దళితుడు మౌరా సాదేవుడు గారు నాకు మండపేషన్ చేయాలనుకుంటున్నానండి. మా దగ్గర 30 years నుంచి మా దగ్గర ఉంటున్నాడు సార్. అతను పొలంలో ఉండేవాడు సార్. నువ్వు ఉద్యోగం నా దగ్గర పని మానేసేసి అప్పుడు రా అన్నాను. మానేసాడు సార్. మండపేషన్ చేశాను సార్. అంటే నా వర్గం అక్కడ కాపు కాదండి, అక్కడ నా వర్గం బీసీలో చేశాను. అలాగే ఇంకోసారి ఓసీ సర్పంచ్ అయ్యింది సార్. మళ్ళీ గవర్నర్ చేశాను సార్ బీసీలో. శంఖవరంలో కొలికిస్తారారు యాదవం చేశాను సార్ మండపేషన్. వారి బట్టలు వేసుకోవడానికి డబ్బులు కావాలని చెప్పేసి నేను ఎక్సైజ్ మంత్రిని సార్. తప్పులో లోపల బ్రాండ్ షాప్ ఇప్పించాను సార్. 10 రూపాయలు ఆదాయం ఉండాలని, మండపేషన్ గౌరవంగా ఉండాలని నా వర్గం కోసం ఏదైనా చేస్తాను సార్. అక్కడ కులం మతం సంబంధం లేదు సార్.
జనసేన తన ప్రతినిధుల్ని మీ నివాసానికి పంపించింది పార్టీలోకి రావాలని, మరో వైసీపీ కూడా అదేవిధంగా వైసీపీలోని నేతలను మీ ఇంటికి పంపించింది పార్టీలోకి రావాలని. కానీ మీరు జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? జగన్ మీ ఇంటికి రాలేదు కదా, పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రావాలనుకున్నప్పుడు. జగన్ గారికి పవన్ గారికి చాలా తేడా ఉంది సార్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టిన అబ్బాయి. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ముఖ్యమంత్రి చేశారు, ఎంపీ చేశారండి. వీరు ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, ముఖ్యమంత్రి చేశారండి. వారు ఏం చేశారు సార్? వారు ఏముందని పదవి నేను వెళ్ళాలి నేను? పార్టీ అధ్యక్షుడు దేని పార్టీ అధ్యక్షుడు? దానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, ఒక ఎంపీ ఉన్నాడు? దానికి పార్టీ అండి. పార్టీ పెడితే వెళ్ళిపోవాలి మేము. పార్టీ పెడితే వెళ్ళిపోవాలి సార్. ఒక స్టేటస్ ఉంది ఒక్కదా? నాకు ఏ స్టేటస్ ఉందో? రాజకీయ స్టేటస్ ఇంకండి. చంద్రబాబు నాయుడు కోబెట్టారండి, బాలయ్య గారు పంపించారు గౌరవ లోక్సభ స్పీకర్ని, అలాగే అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ పంపించారు, బొడ్డు బసరాబాబు పంపించారండి. వెళ్ళానే అక్కడ చంద్రబాబు నాయుడు మా ఇంటికి రావాలనలేదే. వారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ముఖ్యమంత్రి చేశారు. వారిని గౌరవించాను నేను. అలాగే జగన్ గారిని గౌరవించానండి. ఆ పదవి చేసిన రాజకీయంలో పదవి చేసిన వాళ్ళని, ఆ స్టేటస్ ఉన్న వాళ్ళని గౌరవిస్తాను. వారికి ఏ స్టేటస్ ఉంది ఇక్కడ? ఆ పార్టీకి ఏ స్టేటస్ ఉంది ఇక్కడండి? వెళ్ళవలసిన పని నాకు లేదు, వెళ్ళను. పదవులు చేసిన వాళ్ళు ఒక పెద్ద కుటుంబాలు ఆహ్వానించినప్పుడు వెళ్తాను సార్. అక్కడేమీ నేను ఇబ్బంది పడను. కుటుంబం ఎలా ఉన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా సార్? సార్ కాపు సామాజిక, నేను కాపు సామాజిక వర్గం కాదు సార్. నాకు వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో స్నేహం చేస్తున్నారే, మళ్ళీ కాపు సామాజిక వర్గం అతనికి రావాలంటున్నాం. ఎంతవరకు సోబుచ్చు సార్ మీరు? నన్ను అతపాతాలకు తొక్కేసేదే, ఎనప బొట్లతోటి పాతేశారు మా కుటుంబాన్ని, అవమానం పాలు చేశారే. ఆ రోజు రాని మనిషిని ఈ రోజు నేను గౌరవించాలా? ఆ రోజు కాపాడు కదా సార్? ఎందుకు గౌరవించాలి సార్? ఇప్పుడు ఎందుకు రావాలి సార్? నేను ఆ రోజు గౌరవించుంటే ఈరోజు వచ్చి ఉండేవాడిని. జనసేన పోటీ చేసే 21 స్థానాలకు తన అవసరం ఉండదో ఉండకూడదని దేవుణ్ణి కోరుకుంటానని కూడా మీరు లేఖలో ప్రస్తావించారు. అంటే ఆ 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందని మీరు ఆ పార్టీ వైపు వెళ్ళలేదా? అంటే 20 సీట్ల కోసం నేను ఎందుకు కష్టపడాలి సార్? మీరు 175 పోటీ చేయాలండి. నేను శరీరం దాచుకోకుండా కష్టపడతాను మీకోసం. 175 పోటీ చేయండి, లేదా ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి వారిని, చంద్రబాబు నాయుడు గారిని. 70-80 సీట్లు ఇమ్మని అడగండి, మీకు కోసం చేస్తాను. ముందు 2 సంవత్సరాలు మీరు తీసుకోండి ముఖ్యమంత్రి, తర్వాత 3 సంవత్సరాల వరకు ఇవ్వండి, మాట్లాడండి అని చెప్పాను సార్. రెండోదండి, వచ్చిన మధ్యవర్తి చెప్పాను సార్, అయ్యా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా జీరో పడిపోయింది. వీరు జైలుకి వెళ్ళి చూసిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఆఫ్ చేసుకున్న ఇద్దరం అని చెప్పుంటే చాలా హుందాగా ఉండేదండి. చంద్రబాబు నాయుడు పని చేయలేదండి. కనీసం కళ్యాణ్ గారు అన్న అడిగి ఉండాలా, అది చేయలేసేవారు. చేయకుండా 20 సీట్ల కోసం నేను ఎందుకు చేయాలి సార్? నాకు ఎందుకు, దేనికోసం 20 సీట్ల కోసం ఎందుకు చేయాలి? నేను 70-80 పుచ్చుకోమని చెప్పండి, వస్తాను, చేస్తాను. అంటే గత ఎన్నికల్లో వాళ్ళు అలాగే పోటీ చేశారు, కానీ అప్పుడు మీరు రాజకీయాల్లో లేరు. కానీ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక ఫిగర్ వచ్చింది, కానీ ఆ ఫిగర్ వల్లే మీరు వెళ్ళలేకపోయారా, లేదంటే మీరు పూర్తిగా పోటీ చేసి ఉంటే వెళ్ళేవారు? ఫిగర్ వల్ల కాదండి, ముఖ్యమంత్రి షేరింగ్ ఉండాలా పవన్ కళ్యాణ్ గారికి అనే ఆలోచనతో కౌబెట్టాను సార్. నేను 70-80 సీట్లు అడగండి, ఎమ్మెల్యే సీట్లు మాకేమొద్దండి. నా కొడుకు గారు నాకు కానీ ఏమొద్దు. ఫ్రీ సర్వీస్ చేస్తాం, పార్టీని బలపతం చేస్తాను, ఫలితం ఆశించిన సేవ మీ చేత చేద్దాం అనుకున్నాను నేను అని కూడా చెక్కువ పెట్టాను సార్. 20కి ఇప్పుడు కూటమని చెప్పేసి 10కి 20కి వాళ్ళు ఒప్పందాలు చేసేసుకుని మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద లాగటం అండి? పనేటి? ఎందుకు సేవ చేయాలి సార్? ఎందుకు చేయాలి సేవ అండి? చేయను. గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. ఒకవైపు ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ, మరోవైపు వైసీపీ. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు?
జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి. రెండోసారి అయిన తర్వాత మళ్ళా 30 సంవత్సరాల పాటు వారే ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు. ఏమీ అనుమానం లేదండి. ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం కనుచూపు మేరలో ఎవరు కనపడరు. ఆ సీటు కావాలని అడగరండి. అటువంటి సేవ చేస్తారు, చేయిస్తాము. అందులో ఏమీ అనుమానం లేదండి అయ్యా. ఊహల్లో పోతున్నారు, కళ్ళగంటున్నారు తప్ప లేదండి. పేదవాడికి అన్నం పెట్టింది ఆయనే సార్. పేదలు పెన్నిది సార్ అయినా. పేదవాడికి అన్నం ముందు కడుపు నింపారు సార్ ముందు. ఈసారి పేదవాడికి కడుపు నింపుతూ అభివృద్ధి మీద దృష్టి పెడతారు సార్. దృష్టి పెట్టమని మాలాటం అందరం కోరుతామండి. ఒకటి కాదు సార్, 10 సార్లు కోరుతాము. మంచి పరిపాలన, రామరాజ్యం ఇస్తారండి. అందులో అనుమానం లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని రోజులు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు అన్న విధంగా వారు పరిపాలన సాగిస్తారు. చూడండి, గత 5 ఏళ్ళుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళుగా కూడా ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరిపోతున్నారు. డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. కానీ ఎక్కడ గ్యాప్ వచ్చిందంటారు జగన్కి? మీకు ఈ 5 ఏళ్ళుగా ఎందుకు జాయిన్ అవ్వలేదు? వారు నన్ను పిలవలేదు, నేను వెళ్ళాలనుకోలేదు సార్. అంటే మీ అవసరం లేదనుకున్నారు సార్? ఇప్పుడు అవసరం కదా, వారు ఆహ్వానిస్తే వెళ్దాం అనుకున్నాను. ఆహ్వానించి ఊరుకున్నానండి. దానికి పెద్ద క్వశ్చన్ చేస్తారు ఎందుకు మీరు? 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేదంటే అవసరం అయితే వెళ్తానండి, అవసరం లేని వెళ్ళను. నా అవసరం అయినా పిలిచారు, ఇప్పుడు సర్వీస్ చేయడానికి రమ్మన్నారు, వెళ్తానండి. పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయడానికి, ఆయన కౌంటర్లు ఇవ్వడానికి మాత్రం ముద్రగడని ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారనే ప్రచారం. సార్ ఇప్పుడు అది పక్కన పెట్టండి. నన్ను ఎందుకు చేయించిన సార్ పవన్ గారు కామెంట్స్? నాకు ఆయన సంబంధం ఏంటి సార్? వారు వీర మహిళల పేరుతోటి ఇంకో పేరుతోటి దాడి ఎందుకు చేస్తున్నారు సార్? ఆయన పని ఏంటి సార్? చంద్రబాబు గారు నియమించారా సార్ ఆయన నా మీద దాడి చేయడానికి? వారిని నియమించారా సార్? ఈ పని ఏంటి సార్? ఈయనకి నాకు ఏ లావాదేవీలు లేవే. ఎప్పుడు సినిమా ఫీల్డ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వారి ముఖం నేను చూడలేదు, నా ముఖం వారు చూడలేదే. నన్ను ఎందుకు తిట్టాలి సార్? ఎందుకు నన్ను రోడ్డు మీద లాగాలి సార్? లాగితే మేము నోరు మూసి కూర్చోవాలా? నేను కూర్చోనండి, లాగితే వదలను. ఎంతవరకనే వెళ్తాను సార్. వారు డబ్బుంటూ ఉండొచ్చు, మా డబ్బు లేకపోతే లేకపోవచ్చు. ఎంతవరకు నేను ఫైట్ చేస్తాను. వారు ఓటమే నాకు కావాలా. గతంలో చంద్రబాబు నాయుడు ఓటమి కావాలని కోరుకున్నాను భగవంతుడిని. ఇప్పుడు ఇద్దరు ఓటమి కూడా కావాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. అందులో ఎటువంటి డోకాలు లేదండి. దొంగ చూపు చూడటం నాకు చేత కాదు. ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీకి చేయమంటే చేత కాదు నాకు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. చివరిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. 1,00,000 మెజారిటీ వస్తుంది అంటున్నారు. తనను ఓడించడానికి లక్ష రూపాయలైనా ఇస్తారు, అదేవిధంగా 100 కోట్లు పంచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరి పిఠాపురంలో ఎటువంటి వాతావరణం ఉందంటారు? ఏం చెప్తారు? ప్రజలందరూ డబ్బులు కమ్ముడైపోయి మనుషులకి చూస్తున్నారండి. మనకి ఆ జబ్బు ఉంటే ఉండొచ్చు, ఆ జబ్బు ఇతరు కూడా ఉందని లెక్కెత్తారా? తప్పు. ప్రజలను గౌరవించండి, నేర్చుకోండి. ఓటు వేయించుకోవడం కోసం ₹1,00,000 చేస్తారు ఎదురు మనిషి. ఏంటి తమాషా మాట ఏది? ఇయ్యా మాట్లాడే మాటలో ఓ పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఇంకా సిగ్గుచేయని విషయం సార్. ఎంపీగా పోటీ చేయమని మోడీ గారు, అమిత్ షా గారు కోర్టు చేస్తారండి. ఏంటది? అదా మాట్లాడే భాష? అదండి. ఓ పార్టీ అధ్యక్షుడైనా వీని కోరాలట, మోడీ గారును అమిత్ షా గారు కోరితే చేస్తారట. ఇదండి, బాగాలేదండి. ఇది మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం చెప్తున్న సిచ్యువేషన్. తాను ఏమీ ఆశించకుండా వైసీపీలో చేరుతున్నాను, జగన్ మళ్ళీ 30 సంవత్సరాల పాటు సీఎంగా ఉంటారని ఆయన చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్పై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో వైసీపీ జెండా ఎగురుతీరుతుంది, ప్రజలు తమలాగా అమ్ముడిపోయారని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారేమో అని కూడా హాట్ కామెంట్స్ చేసిన సిచ్యువేషన్. మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఓటమికి తాను ఖచ్చితంగా పనిచేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన అవసరం ఎక్కడ ఉందనుకుంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా పనిచేస్తానని, ఏమీ ఆశించకుండానే తన కుమారుడి కోసం కావచ్చు, అదేవిధంగా తన పొలిటికల్ కెరీర్ కోసం ఏమీ ఆశించకుండానే పార్టీలో చేరాను, గత 5 సంవత్సరాలుగా పార్టీలో ఎందుకు చేరలేదని చెప్తున్నప్పటికీ కూడా జగన్ తనను పిలవలేదు కాబట్టి దాని పార్టీలో వెళ్ళలేదు, ఖచ్చితంగా ఇప్పుడు ఆహ్వానించారు
కాబట్టి వైసీపీలోకి వెళ్ళి తనకు చేతనైనంత సాయం పార్టీ కావచ్చు చేస్తానని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. కెమెరా కోసం ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కిర్లంపూడి నుంచి.